ప్రముఖ వ్యాపారవేత్త సుగుణాకర్కి చెందిన ప్యాలెస్ అది. ఇంటి ముందు పార్క్ చేసిన 10 కార్లతో పాటు ఒక హెలికాప్టర్ కూడా ఉంది. సుగుణాకర్ భార్య నిర్మల హౌస్ వైఫ్గా ఉంటూ పెళ్లిడుకొచ్చిన కూతురు అనామికకి వంట చేయటం, గార్డెన్లోని మొక్కలకు నీళ్లు పట్టటం, పెరిగిన మొక్కలను అందంగా కట్ చేయించటం నేర్పిస్తూ ఉంటుంది. అనామిక మోడ్రన్ అయిన చక్కగా తల్లి చెప్పే మాటలు వింటూ అన్ని పనుల్ని నేర్చుకుంటుంది. ఒక రోజున, మమ్మీ, డాడీ ఎలాగో బిజినెస్ మీటింగ్ మీద ఫారెన్ వెళ్ళాడు. నేను హెలికాప్టర్తో అలా సరదాగా ఒక రౌండ్ వేసి వస్తాను మమ్మీ. వామ్మో, వద్దు తల్లి. ఈ విషయం గనక మీ నాన్నకు గాని తెలిసిందనుకో, నేను గారాల కూతుర్ని కనుక నన్నేమీ అనడు. ఏవైనా అంటే నిన్నే అంటాడు. అందుకే కదా వద్దని నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను. వద్దమ్మా, నా మాట విను. అబ్బా, అలా అనుకు మమ్మీ. 10 మినిట్స్లో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నా మీద నీకంతగా నమ్మకం లేకపోతే నాతో పాటుగా నువ్వు కూడా రా మమ్మీ. నేనా? వామ్మో, నేను రాలేను. నువ్వు కూడా వెళ్ళకు. మీ నాన్నగారికి తెలిస్తే ఊరుకోరా నమ్మిక, తిడతారమ్మా. సర్లే, నేనే నాన్నని అడుగుతాను అని ఫోన్ తీసుకుని తన తండ్రికి ఫోన్ చేసింది అనామిక. ఫారిన్లోని ఒక పెద్ద బిల్డింగ్లోని ఆఫీస్లో కూర్చున్న సుగుణాకర్ తన కూతురు ఫోన్ చేస్తుందని రిసీవ్ చేసుకుంటాడు. చెప్పు తల్లి. నాన్నా, నేను మమ్మీ హెలికాప్టర్లో. వద్దు అను. నువ్వింకా ట్రైనింగ్లో ఉన్నావు. హెలికాప్టర్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేవు. ఏదైనా ప్రాబ్లం వస్తే చాలా పెద్ద న్యూస్ అవుతుంది. నా మాట విని హెలికాప్టర్లో ఎక్కడికి వెళ్ళొద్దు. ఫోను మీ మమ్మీకివ్వు అని సుగుణాకర్ చెప్పగానే అనామిక ముఖం వాడిపోతుంది. కూతురు ముఖం వాడిపోవటం చూసిన నిర్మలకి విషయం అర్థమైంది. అనామిక దగ్గర నుంచి ఫోన్ తీసుకుని మాట్లాడుతుంది. చెప్పండి. ఇలా చూడు నిర్మల, అమ్మాయి ఇంకా ట్రైనింగ్లో ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ హెలికాప్టర్ నెక్కనివ్వకు. అవసరం అనుకుంటే తన గదిలో పెట్టి తాళం వేయి. అప్పుడైనా ఏమైనా కంట్రోల్లో ఉంటుంది. లేదంటే ఓ రాత్రి వేళ వేసుకెళ్తుంది అని నిర్మల ఫోన్ పెట్టేస్తుంది. తండ్రి ఉంటేనే కూతురికి ఎక్కడా లేని గారాభం వస్తుంది. ఇప్పుడు మీరు లేరు కదా, అలా ఏం చేయదు. నేను చేయనివ్వను. మీరు కంగారు పడకండి. వెళ్ళిన బిజినెస్ మీటింగ్ ని సక్సెస్ చేసుకుని రండి. కావాలంటే నేను కార్ని డ్రైవింగ్ చేస్తాను. ఎక్కడికి వెళ్దామో చెప్పు. అక్కడికి వెళ్ళి తిరిగి నైట్ వరకు ఇంటికొద్దాం. పానీపూరి, కిచిడి అన్ని తిందాం. ఓకేనా? మరి ఐస్ క్రీమ్స్ కూడా తినిపిస్తాను. అయినా అన్ని ఆర్డర్స్ పెడితే సరిపోతుంది కదా. ఆర్డర్ పెట్టడం ఎందుకు మమ్మీ? అలా సరదాగా బయటకు వెళ్ళి తినేసి మరలా ఇంటికొద్దాం. సర్లే అయితే, నీ ఇష్టం అని అనామికతో కారులో నిర్మల ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఇక గోదారిపల్లి గ్రామంలో శారదా ప్రసాద్ అనే రైతు కూలీ దంపతులు ఉండేవాళ్లు. వాళ్లకి రమేష్ అనే 30 ఏళ్ల కొడుకున్నాడు. ముగ్గురూ కలిసి కూలి పనులు, పొలం పనులు చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతో చిన్నపాటి మట్టింట్లో ఉంటూ జీవనం సాగిస్తూ ఉంటారు. పనిలేని రోజున శారద దంపతులు ఇంటి దగ్గర కూర్చొని కొడుకు రమేష్ పెళ్లి గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇక కొడుక్కి పెళ్ళవుతుందనే ఆశ రోజు రోజుకి సన్నగిల్లిపోతుందయ్యా. మనమే ఇలా మాట్లాడితే ఎలా శారదా? కొడుకు వింటే ఇంకా బాధపడతాడుగా. కొడుకుని బాధ పెట్టాలని నేను చెప్పట్లేదయ్యా. కొడుకుని టౌన్కి పోయి ఏదైనా పని నేర్చుకోబెడ్డా, మాతో పాటు ఎన్నాళ్ళు ఈ కూలి పనులు చేసుకుంటావని ఎంతో చెబుతున్నా. ఆడినట్ల మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లేది లేదని మనతో పాటు ఈ కూలి పనులు చేసుకుంటా ఉంటున్నాడు. పచ్చడి మెతుకులు తింటున్నాడయ్యాడు. అది మన అదృష్టం శారదా. ఏం అదృష్టం ఏమో. ఒక పూట అన్నం పెట్టే ఆడపిల్ల తండ్రి కూడా తన కూతుర్ని 2 పూట్ల అన్నం పెట్టే టౌన్లో ఉన్న వాడికిచ్చి చేస్తానని చెబుతున్నారు. ఆ మాటలు విన్నప్పుడల్లా నా మనసు ఎంత బాధపడుతుందో తెలుసా? అమ్మా, ఇప్పుడు మనం మట్టి తింటం లేదు, గడ్డి తింటం లేదు. అయినా నన్ను పుట్టించిన దేవుడు నా కోసం ఎక్కడో ఒక అమ్మాయిని పుట్టించే ఉంటాడు కదా. ఎందుకు నా పెళ్లి గురించి పదే పదే మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు? కొడుకు మాటలు విన్నావుగా శారదా, బాధపడకు అని నాకు చెబుతున్నారు గాని మీకు బాధ లేదా? చెప్పండి. మన కొడుక్కి ఖచ్చితంగా పెళ్ళవుతుంది. కొడుకు చెప్పినట్టు మన కోళ్ళు ఎక్కడ పుట్టే ఉంటుందిలే. మన ఇంటికి ఎట్టా రావాలో, ఎప్పుడు రావాలో అలా వచ్చుద్ది. నువ్వు కొడుకు పెళ్లి గురించి ఎట్టాంటి బాధ పెట్టుకోకు అని సర్ది చెప్తూ ఉంటాడు. ఒకరోజు రాత్రి నిర్మల హాయిగా పడుకొని ఉంటుంది. అనామిక సంతోషంగా హెలికాప్టర్ను నడిపిస్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మంటలు చెలరేగుతాయి. అంతే, అనామిక పారాచూట్ సహాయంతో ఒక పొలంలో పడుతుంది. అప్పుడు ఆ పొలం కట్టిన రమేష్ నిలబడి టార్చ్ లైట్ పట్టుకుని కాపలాగాస్తూ ఉంటాడు. పొలంలో పడిన అనామిక దగ్గరికొస్తాడు. మోడ్రన్ డ్రెస్లో అనామిక స్పృహ లేకుండా ఉంటుంది. తనకున్న పారాచూట్ని తీసేసి ఎడ్ల బండిలో జాగ్రత్తగా పడుకోబెట్టుకుని ఇంటికి తీసుకొస్తాడు.
ఇంట్లోని మంచంలో పడుకోబెడతాడు. శారదా ప్రసాదులు కంగారు పెడుతుంటే జరిగిన విషయం మొత్తం చెప్తాడు. తుంటే ధనవంతుల బిడ్డలా ఉంది బాబు. నువ్వెళ్ళి మన ఊరు డాక్టర్ చారిని తీసుకొనిరా. ఉలుకు పలుకు లేకుండా పడుందంటే ఏదో అనుమానంగా ఉంది బాబు అని శారద చెప్పగానే రమేష్ క్షణం కూడా ఆలోచించకుండా పరుగున చారి ఇంటికి వెళ్లి పడుకున్న చారిని తీసుకుని ఇంటికొచ్చాడు. చారి అనామికాని చూసి ఒక ఇంజెక్షన్ చేస్తాడు. ఉదయం వరకు అంతా సర్దుకుంటుంది. సర్దుకోకపోతే ఎట్టా డాక్టరు? టౌన్లో ఉన్న పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ముగ్గురు పడుకోకుండా జాగ్రత్తగా కాపలాగా ఉంటారు. తెల్లారింది. అనామికకి స్పృహొస్తుంది. గతం మర్చిపోయి నోటికొచ్చిన కథని చెప్తుంది. అప్పుడు వాళ్లకు తన గతం మర్చిపోయిందని అర్థం చేసుకుంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక వాళ్లతో కలిసిపోయి ఇంటి పనులు, వంట పనులు చేస్తూ ఉంటుంది. పొలాల దగ్గర ట్రాక్టర్తో పొలం దున్నుతూ వ్యవసాయం చేస్తూ ఉంటుంది. సుగుణాకర్, నిర్మలలు తమ కూతురు ఎక్కడా కనిపించటం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఎస్ఐ అరవింద్ ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటాడు. హెలికాప్టర్ గురించి ఆలోచించటం మొదలు పెడతాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక, రమేష్ల మధ్య ప్రేమ ఏర్పడుతుంది. శారద దంపతులు కూడా అనామికకి వెనక ముందు ఎవరూ లేరని, ఇద్దరికీ మంచి రోజున గుళ్ళో పెళ్లి చేస్తారు. ఊరి వాళ్ళని పిలిచి భోజనాలు పెడతారు. అనామిక వ్యవసాయం చేసుకుంటూ చక్కని పంటల్ని పండిస్తూ సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. కోడలుగా అనామిక ఇంటికొచ్చినందుకు శారద కుటుంబం కూడా చాలా మారిపోతుంది. వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. మంచి బట్టలు కొనుక్కుంటారు, సామాన్లు కొనుక్కుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక ఎస్ఐ అరవింద్ అనామిక గురించి వెతుకుతూ శారద వాళ్ళ ఇంటికి వచ్చాడు. అనామిక ఫోటో వాళ్ళకి చూపించాడు. శారద కొంచెం కంగారు పడింది. చెప్పండి బాబు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా? తను మా కోడలు బాబు, అమృత. అమృత కాదమ్మా, అనామిక. మీకు కోడలు కాకముందు ప్రముఖ వ్యాపారవేత్త సుగుణాకర్ గారి ఏకైక కూతురు. ఆయన లక్షల కోట్ల ఆస్తికి వారసురాలు. బాబు, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి మా కోడలు, పేరు అమృత. కావాలంటే ఈ ఊర్లో ఉన్న ఎవరినైనా అడగండి. ఊరిలో వాళ్ళు చెప్పాల్సిన నిజం చెప్పారు. మీరు మర్యాదగా మీ అబ్బాయిని అనామిక అని పిలవండి, నేను వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పగానే శారద వాళ్ళని పిలుస్తుంది. అనామిక, రమేష్ ఇంట్లో నుంచి వస్తారు. ఎస్ఐ అరవింద్ అనామికకి జరిగింది మొత్తం చెప్పి సుగుణాకర్ ఇంటికి రమేష్ను, అనామికని తీసుకువెళ్తాడు. అనామికని చూసి సుగుణాకర్, నిర్మల చాలా సంతోషపడతారు. అనామిక ఆ ఇంట్లో అక్కడక్కడా ఉన్న తన పెద్ద పెద్ద ఫోటోలను చూస్తుంది. అయినా సరే అనామికకి ఎందుకో ఏమీ గుర్తు రావటం లేదు. ఏవండి, ఇదంతా నాకేం గుర్తు రావడం లేదు. పదండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం అని రమేష్తో కలిసి ఇంట్లో నుంచి బయటకొస్తూ ఉండగా హెలికాప్టర్ తిరుగుతూ ఉంటుంది. ఆ సౌండ్కి అనామికకి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రమేష్ అనామికని తీసుకెళ్లి సోఫాలో పడుకోబెడతాడు. నిర్మల నీళ్లు చల్లుతుంది. అనామిక నిదానంగా కళ్ళు తెరుస్తుంది. తనకి గతమంతా గుర్తుకొచ్చింది. డాడీ, మమ్మీ అంటూ సుగుణాకర్ను, నిర్మలను గుర్తుపట్టింది. సుగుణాకర్, నిర్మల సంతోషపడతారు. రమేష్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. అమృత, నన్ను గుర్తుపట్టావా అని రమేష్ అడగగానే అనామిక రమేష్ వైపు చూస్తుంది. ఎవరు నువ్వు? నేనమృత, నీ భర్తని. నా పేరు రమేష్. ఏమిటి, నువ్వు నా భర్తవా? నువ్వేంటి, నీ అవతారం ఏంటి? ముందుగా ఇక్కడి నుంచి బయటకెళ్ళు. డాడీ, అతనేంటి అలా మాట్లాడుతున్నాడు? ఇంట్లో నుంచి పంపించే, చూస్తుంటేనే పేదవాడిలా ఉన్నాడు అని అనామిక కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. రమేష్ బాధగా కన్నీళ్లతో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే, సారీ బాబు, అమ్మాయి కొంచెం కుదుట పడిన తర్వాత నీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చెప్తాను. గుర్తుకు రావచ్చు బహుశా. ఇలా చూడు బాబు, ఇంతకాలం నా కూతుర్ని చాలా బాగా చూసుకున్నారు. అందుకు ఎంత కావాలో చెప్పు, అంతా ఇచ్చేస్తాను. ఇచ్చేస్తారా సార్? అయితే ఇవ్వండి. నా అమృత మెడలో నేను కట్టిన తాళినివ్వండి. తన కడుపులో పెరుగుతున్న నా బిడ్డనివ్వండి అని చెప్పగానే నిర్మల ఆ మాట విని ఎంతో సంతోషపడుతుంది. సుగుణాకర్ ఏమీ మాట్లాడలేకపోతాడు. సార్, ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టకండి. ఈరోజు కాకపోయినా రేపైనా నా అమృతకి నిజం తెలుస్తుంది. ఖచ్చితంగా తను నా దగ్గరికి వస్తుంది అని రమేష్ వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు రాత్రి అనామిక హాయిగా పడుకుంటుంది. కలలో రమేష్ కట్టిన తాళి, అమ్మలా అన్నం తినిపించిన శారద, నాన్నలా పలకరించిన ప్రసాదు, ఏడుస్తున్న చిన్నపిల్లాడు కనపడ్డంతో ఉలిక్కిపడి లేచింది. మరుసటి రోజున కారులో సుగుణాకర్, నిర్మల అనామికని శారద ఇంటికి తీసుకొచ్చారు. బాబు రమేష్. బాబు కాదండి, అల్లుడు గారని పిలవండి. అల్లుడుగారా? ఈరోజు అనామిక లేచి నన్ను మా అత్తగారింటికి తీసుకెళ్ళండి డాడీ అని అడిగింది. అందుకే తీసుకొచ్చాను. ఇక మీరంతా సంతోషంగా ఉండండి అని అనామికని శారద వాళ్ళకు అప్పగించి అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోతారు.
ఇక అప్పటి నుంచి అనామిక శారద, రమేష్, ప్రసాద్తో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్రముఖ సాఫ్ట్వేర్ సొల్యూషన్లో అనామిక ప్యూన్గా పనిచేస్తూ ఆ డబ్బులు తీసుకెళ్లి అత్తగారు శారదకిస్తూ ఉంటుంది. ఆ డబ్బుల్ని శారద ఇంటి అవసరాల కోసం వాడుతుంది. రోజులాగే ఆ రోజు కూడా అనామిక ఆఫీస్కొచ్చింది. ఆఫీస్ మొత్తం శుభ్రంగా చీపురుగొట్టి తడిబట్ట వేసింది. ఆ తర్వాత క్లాత్ తీసుకొని సిస్టమ్స్ని క్లీన్ చేస్తూ మేనేజర్ హారిక రూమ్ దగ్గరికి వచ్చింది. తన టేబుల్ మీద 5-6 లిప్స్టిక్లు ఉంటాయి. ఈ మేడంకి ఎంత జీతం వస్తుందో తెలియదు గాని రోజు 5 నుంచి 6 వెరైటీ లిప్స్టిక్లు వాడుతుంది. నిన్న వాడినవి ఈ రోజు వాడదు, ఈ రోజు వాడినవి రేపు వాడదు. పెదాలకి వేసుకునే లిప్స్టిక్ల కోసం ఇంతలా ఖర్చు చేయాలా? అయినా నాకెందుకులే అని అనుకుంటూ క్లీన్ చేస్తూ ఉండగా అక్కడికి హారిక వచ్చింది. తన టేబుల్ని క్లీన్ చేస్తున్న అనామికాని చూస్తూ నవ్వుతూ పలకరించింది. గుడ్ మార్నింగ్ అను. గుడ్ మార్నింగ్ మేడం. నన్నేవైనా అనాలని కాని అడగాలని కాని నువ్వు అనుకుంటున్నావాను? అయ్యో అదేమీ లేదు మేడం. అయినా నేనెందుకు మిమ్మల్ని ఏదో ఒకటి అడగాలని ఎందుకు అనుకుంటాను చెప్పండి. ఏమీ లేదు, నీ ఫేస్ చూస్తే నాకు అలా అనిపించింది, అందుకే అడిగాను. పర్వాలేదు, ఏవైనా అడగాలనుకుంటే నువ్వు అడగొచ్చు అనామిక. నా దగ్గర నీకు ఆ చనువు ఉంది. ఈ లిప్స్టిక్ల గురించి అడగాలని ఉంది మేడం. ఇంకా ఆలస్యం ఎందుకు మరి, అడుగు. అదే మేడం, మీరు రోజుకి దాదాపుగా 6 లిప్స్టిక్లు వాడి మీ టేబుల్ మీద వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ మార్నింగ్ రోజున నిన్న వాడినవి కాకుండా కొత్తవి మరో 6 లిప్స్టిక్లు తీసుకొచ్చి వాడుతూ ఉంటారు. ఇలా రోజుకి 6 లిప్స్టిక్లు కొత్త వాడుతూ ఉంటారెందుకు? నువ్వు అడగాలన్నదేమిటో అడుగు అనామిక. అదే మేడం, ఇంతలా లిప్స్టిక్లు వాడాల్సిన అవసరం ఉందంటారా? ఉందనామిక. నువ్వు పెద్దగా చదువుకోలేదు కనుక సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉంటాయో నీకు తెలీదు. మనం అందంగా ఉండాలి, మనం చేసే వర్క్ అందంగా ఉండాలి. మనం అందంగా ఉండాలంటే మేకప్ వేసుకోవాలి. మన ముఖంలో ఎదుటివారిని ఆకట్టుకునేవి పెదాలే అనామిక. మరి అవే అందంగా లేకపోతే ఎలా అని హారిక చెబుతూ ఉండగా టీం లీడర్ అమృత అక్కడికి వచ్చింది. అనామిక అమృత పెదాల్ని చూసింది. లిప్స్టిక్తో చాలా అందంగా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమృత. ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఇంకో 2 డేస్లో అయిపోతుంది మేడం అని చెప్తూ అక్కడున్న అనామికాని చూసింది. అనామిక, ఇక్కడేం చేస్తున్నావు? నా టేబుల్ దగ్గర వాటర్ లేవు, వెళ్ళిపెట్టు. ఇప్పుడే వెళ్ళి పెడతాను మేడం. అమృత, అనామికకి ఒక సూపర్ డౌట్ వచ్చింది, అది నువ్వు తీర్చాలి. సూపర్ డౌట్ వచ్చిందా? అది నేను తీర్చాలా? ఓకే మేడం. అనామిక, ఏమిటి నీ డౌట్ చెప్పు, నేను తీర్చే ప్రయత్నం చేస్తాను. ఏం లేదు మేడం, హారిక మేడం అలా అంటారంతే. అదే అమృత, మన ఆడవాళ్ళు ఎందుకు లిప్స్టిక్లు వేసుకుంటున్నారని నన్ను అడిగింది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకు మన ఆడవాళ్ళం లిప్స్టిక్లు వేసుకుంటామో చెప్పు. పల్లెటూరు నుంచి పనిచేయడానికి వస్తే ఇలాగే ఉంటుంది మేడం అంటూ అమృత నోటికొచ్చిన మాటలు తిట్టింది. అలా అమృత హేళనగా మాట్లాడుతుంటే హారిక నవ్వుతూ ఉంటుంది. అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఆ కన్నీళ్లను చూసి కూడా హారిక నవ్వటం ఆపలేదు, అమృత తిట్టడం ఆపలేదు. ఆ అవమానం భరించలేక అనామిక ఆఫీస్ నుంచి బయటకొచ్చి రోడ్డు మీద ఉన్న సిమెంట్ బెంచ్ మీద బాధగా కూర్చుంటుంది. మాట్లాడితే చాలు పల్లెటూరు నుంచి వచ్చావని హేళన చేస్తూ ఉంటారు. వీళ్ళంతా పుట్టడమే సిటీలో పుట్టారా? పుట్టడమే లిప్స్టిక్లు వేసుకోవడం నేర్చేసుకున్నారా? అయినా స్త్రీకి పుట్టుకతో సహజ సిద్ధంగా వచ్చింది నిజమైన అందం. ఆ అందం లేకపోతే ఎన్ని పూస్తే మాత్రం ఏమిటి లాభం అని అనుకుంటూ ఉండగా చేతన్ అనే యువకుడు కంగారు పడుతూ అక్కడికి వచ్చి, బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఎవరైనా ఉన్నారా? ఒక స్వామీజీకి రక్తం చాలా అవసరం, దయచేసి ఎవరైనా ముందుకు రండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అనామిక దగ్గరికి వచ్చాడు. అనామికాని చూస్తూ, అక్క అక్క, నీది బి పాజిటివ్ బ్లడ్ గ్రూపేనా? నువ్వు రక్తం ఇస్తావా అని అంటుంటే అనామిక ఆ బాధలో నుంచి కొంచెం తేరుకొని చేతన్ మాటలు వింటుంది. చెప్పక్క, నీది బి పాజిటివ్ బ్లడ్ గ్రూపేనా? హాస్పిటల్లో ఉన్న ఒక స్వామికి రక్తం చాలా అవసరం, వెంటనే వెళ్ళి ఇవ్వాలక్క. ఇలా చూడు తమ్ముడు, గ్రూప్లో ఏమిటో నాకు తెలియదు కానీ రక్తం ఇస్తాను. నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు, పరీక్షలు చేయించండి. అవసరం వస్తుందంటే నా రక్తాన్ని తీసుకోండి. సరే పదక్క. ఇంతమంది రోడ్డు మీద తిరుగుతున్నారు కానీ ఏ ఒక్కరూ పట్టించుకోవటం లేదు. ఏం మనుషులో ఏమో అని అనుకుంటూ అనామికాని తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు చేతన్. అరగంట గడిచింది. హారిక, అమృత ఆఫీస్ నుంచి బయటకొచ్చి అనామిక కోసం చూశారు. అనామిక ఎక్కడా కనిపించలేదు. వాళ్ళిద్దరిలో కంగారు మొదలైంది. హారిక, ఒకసారి అనామిక అత్తగారు శారద ఆంటీకి ఫోన్ చేసి తెలుసుకో. అనామిక ఇంటికేమైనా వచ్చిందేమోనని. వచ్చుంటే గనక మనకి టెన్షన్ పోతుంది.
రాలేదంటే వాళ్ళకి టెన్షన్ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పు, అనామిక అత్తగారికి ఫోన్ చేద్దామా వద్దా? అంటే చేస్తేనే బాగుంటుంది హారిక, లేదంటే ఏం వద్దు. పద అమృత, ఆఫీసులో ఎవరైనా అడిగితే ఏదైనా పని మీద వెళ్ళినట్టుందని చెప్దాం. ఇప్పుడు మనం అనామిక అత్తగారికి ఫోన్ చేసి చెప్తే ఏదో జరగరాంది జరిగిందని పెద్ద గొడవ చేస్తారు. మనకు అవసరమా చెప్పు? ఎక్కడికి వెళ్ళినా సాయంత్రం తిరిగి వచ్చేస్తుంది కదా. పద, మనమైతే వెళ్ళి మన వర్క్ చూసుకుందాం అని అమృతం తీసుకుని రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇక హాస్పిటల్లో అనామిక బ్లడ్ ఇచ్చింది. బెడ్ మీద పడుకున్న స్వామిని చూస్తూ ఉంటుంది. యాక్సిడెంట్ జరిగి నేను రోడ్డు మీద పడితే ఈ అబ్బాయి హాస్పిటల్కి తీసుకొచ్చాడు. నువ్వు రక్తమిచ్చావు. మీరిద్దరూ నాకు ప్రాణదాతలు. ఏం కావాలో కోరుకోండి, అది జరిగేలా దీవిస్తాను. స్వామి, మీ నుంచి ఏదోకటి ఆశించి నేను ఈ పని చేయలేదు. మానవతా దృష్టితో ఆలోచించి చేశాను. మీరు బావున్నారు, సంతోషం. ఇక నేను వెళ్తాను స్వామి. పని చేసుకుని బ్రతికే మధ్యతరగతి ఇల్లాలిని స్వామి నేను. ఇక సెలవు. అనామిక, ఇప్పుడే కాదు తల్లి, ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను నీకు అండగా ఉంటాను. స్వామి 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 అని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక 3 సార్లు పిలు. నేను నీ ముందుకొస్తాను. నీ కోరికని నెరవేరుస్తాను. అలాగే స్వామి, ఇక సెలవు అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చేతన్ మాత్రం స్వామి దగ్గర ఉంటూ సేవలు చేస్తూ ఉంటాడు. అనామిక తిరిగి ఆఫీస్కొచ్చేసింది. ఎవరితో ఏమీ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఆఫీస్లో హారిక, అమృత లిప్స్టిక్ గురించి గొప్పగా చెప్తూ అది వాడని అనామికని హేళనగా చేస్తూ అల్లరి చేస్తూ ఉంటారు. అనామిక బాధపడుతూ ఉంటే వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఒకరోజున ఇంట్లో తన అత్తగారితో అనామిక ఇలా అంటుంది. అత్తయ్య, నేను ఆ సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేయడానికి వెళ్ళను. ఎందుకు కోళ్ళ? ఏం జరిగింది? ఎవరైనా అన్నారా? లిప్స్టిక్ వేసుకోవడం లేదని అందరూ హేళన చేస్తున్నారు. ఎలా పడితే అలా మాటలు అంటున్నారు. నేను ఆ సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేయడానికి వెళ్ళను అత్తయ్య. ఇంటి దగ్గరుండి మరేం చేస్తావు కోళ్ళ? ఇంటి దగ్గర ఏముండను అత్తయ్య. నేను మరొక పని చూసుకుందాం అనుకుంటున్నాను. వేరే పని నీకు ఎన్ని రోజులు దొరుకుతుంది కోళ్ళ? ఆ ప్రయత్నాలు నేను చేస్తాను అత్తయ్య. సర్లే కోళ్ళ, అప్పుడు పని చేయమని ఇబ్బంది పెట్టలేదు, ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టను. ఎప్పటికీ కుటుంబం గురించి ఆలోచిస్తానే ఉంటావు. అలాంటి నీకు మన కుటుంబ జీవన స్థితిగతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సరేనా? అలాగే అత్తయ్య అని అనామిక ఆ రోజు నుంచి ఇంటి దగ్గరే ఉంటూ పని కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఎక్కడా పని దొరకదు. దాంతో అనామికకి దిగులు పట్టుకుంది. ఇంటి ఖర్చుల కోసం కావాల్సిన డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉండగా స్వామీజీ గుర్తుకొచ్చాడు అనామికకి. వెంటనే సంతోషపడుతూ స్వామి 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 అని 3 సార్లు పిలిచింది. అనామిక ముందు స్వామీజీ ప్రత్యక్షమయ్యాడు. అనామిక తన ముందు ప్రత్యక్షమైన స్వామిని చూసి ఎంతో సంబరపడింది. వచ్చారా స్వామి? 3 సార్లు పిలిచిన తర్వాత రాకుండా ఎలా ఉంటాను తల్లి? పైగా నువ్వు నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం కల్పిస్తున్నావు కదా, అందుకే వచ్చేశాననామిక. చెప్పు తల్లి, ఏమిటి నీ కోరిక అని స్వామీజీ అడగగానే అనామిక జరిగింది మొత్తం వివరిస్తుంది. సరే తల్లి, నీకు బాధ కలిగింది. ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నావు? నన్నెందుకు పిలిచావు? స్వామి, నాకు మాయా లిప్స్టిక్స్ నివ్వండి. నేను తక్కువ ధరకి బజార్లో లిప్స్టిక్లు అమ్ముకుంటాను. ఈ కాలంలోని ఆడవాళ్లు ఏ వయసు వాళ్ళైనా సరే అందరూ ఆకర్షణ కోసం, ఆకట్టుకోవడం కోసం లిప్స్టిక్లని వాడుతున్నారు. విచ్చలవిడిగా వాడుతున్నారు స్వామి. నేను లిప్స్టిక్ల బిజినెస్ చేద్దామని అనుకుంటున్నాను స్వామి. తదాస్తు తల్లి, నువ్వు అడిగినట్టుగా నీకు మాయా లిప్స్టిక్ పంటని ఇస్తున్నాను. వాటిని తక్కువ ధరకి బజారులో అమ్ముకో తల్లి. అన్ని విధాలా నువ్వు లాభపడతావు అని చెప్పగానే ఇంటి వెనకాల పెరట్లో మాయా లిప్స్టిక్ పంట ప్రత్యక్షమవుతుంది. వెళ్ళు తల్లి, నీ లిప్స్టిక్ని నువ్వే తీసుకో అని స్వామీజీ చెప్పగానే అనామిక వెళ్ళి చూసుకుంటుంది. లిప్స్టిక్ పంట భలేగా ఉంటుంది. అనామిక లిప్స్టిక్ పంటను చూసి చాలా అంటే చాలా ఆనందపడుతుంది. ఇక ఆ రోజు నుంచి అనామిక తోపుడు బండి మీద అన్ని రకాల లిప్స్టిక్లను పెట్టుకుని అమ్మటం మొదలు పెడుతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మాయా లిప్స్టిక్ పంట వల్ల అనామిక కుటుంబం బాగుపడుతుంది. వాళ్ళింట్లో అందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.